ఆయన మన దగ్గరికి వచ్చారు అందుకోసం వస్తారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాల వర్షాపాతం లాస్ట్ 20 years గా కూడా ఇంతపోయి ఆల్మోస్ట్ మన కిందకి మెగా కిందకెట్టాలి మేజర్ ఈ కాలంలో ఒక సమస్య లోతట్టు ప్రాంతం 4 అడుగుల లోతు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైసలు 60 లక్షలు ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఎవరి కంప్లైంట్ ఏముందంటే ఇది మనం చెప్పాడు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఇలా స్థానాలు అలాంటి చోట్లు లేవు ఇల్లు కట్టేయడం ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టుకునే దాదాపు చెప్తాను 2 లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసామని చెప్పి మాటిచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వాటర్ చేయించాలని చెప్పి కలెక్టర్ సన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటాము. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాము. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైంది. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడిపూర్ ఇవాళ బుక్కదాయనిగా మారింది. మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో 2 కాలువలు పూడికలు ఏం చేసేట్టు ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ పెట్టారు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకుని దీన్ని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారని మీకు చాలా చిన్న విషయం మీకు